సింగపూర్లో విషాదం చోటు చేసుకుంది. కోదాడ పట్టణానికి చెందిన చోడవరపు పవన్ సింగపూర్ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. స్నేహితులతో కలిసి బీచ్కు వెళ్లిన పవన్ అలల ఉధృతికి కొట్టుకుపోయి మృతి చెందాడు. గత కొద్ది రోజులుగా సింగపూర్లో తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగం చేస్తున్న పవన్ మరణంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. సింగపూర్లో జాబ్ చేస్తున్నాడు, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు మా అబ్బాయి. నిన్న ఉదయం పోలీసు వాళ్ళకి బాడీ దొరికిందని వాళ్ళ రూమ్మేట్కి ఎంక్వైరీ చేస్తే దొరికిందని చెప్పి తెలియజేశాను. అంతవరకు నాకు తెలియదండి. బాడీ అయితే బీచ్లో దొరికిందని పోలీసు వాళ్ళ ఎంక్వైరీలో తెలిసింది. మేమే చేస్తాం, ఆయన తక్కువే చేయటం. సంవత్సరం ఫిబ్రవరికి వెళ్ళాడండి, ఫిబ్రవరి 1కి. ఫిబ్రవరికి సంవత్సరం అయింది. మళ్ళీ సంవత్సరం అయినాక జాబ్ కన్ఫర్మ్ చేశారు. మళ్ళా ఈ జాబ్ చేస్తూ అమెరికాకి H1B వీసా వచ్చింది. ఆడ 2 లక్షలు కట్టి అది నడుస్తుంది ఆ ప్రాసెస్. ఈ లోపల ఇక్కడ అయిపోద్ది, ఇంకెళ్ళిపోవచ్చు అని అనుకున్నాము. ఇంతలో ఇట్లా జరిగింది. చెప్పలేదు ఇట్లా జరుగుతుంది, ఇబ్బంది, అక్కడ ఏ ఇబ్బంది అవుతుందో ఏమీ చెప్పలేదు మాకు. మాకు అసలు ఎప్పుడు ఏమి చేయలే. బీచ్లో తేలిందంట బాడీ. వెంటనే ఆ అబ్బాయి దగ్గర అడ్రస్లు ఉంటాయి. మా పెద్ద అబ్బాయి లండన్లో ఉంటాడు. ఆయనకి ఫోన్ చేశారు. ఆయనకి ఫోన్ చేసి ఇంక వాళ్ళు మాకన్నీ పూర్తి చెప్పట్లేదండి. మేము ట్యాబ్లెట్లు వేసుకుంటాం కదా, పేరెంట్స్ మళ్ళీ ఏమన్నా అయితే